Okay students, Mohan Maths Academy, Introduction to Trigonometry, CBSE 10th class, exercise 8.4, 5th question, 8th bit. ఈ వాల్యూకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, sin A ప్లస్ cosecant A whole square ఓకే, ఇది ఎలా ఉంది? A ప్లస్ B హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా ఉందో అలా దీన్ని ఓపెన్ చేద్దాం. ఏ ప్లేస్లో సైన్ ఏ ఉంది, బి ప్లేస్లో కొసికెంట్ ఏ ఉంది. సో ఇక్కడ ఎలా వచ్చిందో అలా రాస్తాం. ఫస్ట్ ఏమొచ్చింది? ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ ప్లస్ 2ab 2 sin A కొసికెంట్. ఓకే, అయిపోయింది. దీన్ని ఓపెన్ చేస్తాం. అదేవిధంగా దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. మళ్ళీ సేమ్ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏని ఒక గ్రూప్ కింద రాద్దాం. ఇక్కడ మనకి 7 రావాలి అంటే చాలా నెంబర్స్ రావాలి. ఈ రెండు కలిపితే మనకు 1 వచ్చింది. ఓకే, ఈ కొసికెంట్ స్క్వేర్ని మనం 1 ప్లస్ కాట్ స్క్వేర్ కింద ఓపెన్ చేస్తాం. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. మనకి సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ అంటే 1 అని తెలుసు. తెలిపి తెలుసుకోండి. సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ ఇస్ 1. ఈ రెండు అయిపోయింది కదా, ఇంక ఇది లేదు. ఇది ఈ గ్రూప్లోకి వెళ్ళిపోయింది. ఇది ఉంది. సీకెంట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్. కొసికెంట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సీకెంట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అలాగే సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ అంటే 1. అదేవిధంగా కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ కూడా 1 అవుతుంది. చూసారా, బోల్డ్ నెంబర్స్ వచ్చాయి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అవుతుంది. ప్లస్ బ్రాకెట్స్ తీసేద్దాం. 1 ప్లస్ కాట్ స్క్వేర్. ప్లస్ లే కాబట్టి బ్రాకెట్స్ మళ్ళీ ఏం చేయాలి? 2 ఇంటూ 1 2. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, తీసేద్దాం. 2 ఇంటూ 1 నెంబర్స్ చూడండి. 1 1 2 1 1 ప్లస్ 1 2 2 ప్లస్ 2 4 4 ప్లస్ 1 5 5 ప్లస్ 2 7. అవి అయిపోయిన తర్వాత ఇంకేం మిగిలింది? టాన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ మిగిలింది. మనకు ఆన్సర్లో టాన్ స్క్వేర్ ముందు ఉంది, సో ఇది ముందు రాద్దాం. ప్రాబ్లం ఏం లేదు. మిగిలిపోయిన కాట్ స్క్వేర్. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. దట్స్ ఇట్.